కోసం ప్రయత్నం, బట్ ఒక రన్ రఘు ఖాతాలో. రఘు తమన్ సింగిల్స్ మాత్రం తీస్తున్నారు, కానీ వాళ్ళకి బౌండరీలు సిక్సర్లు అవసరం. బట్ సచిన్ జోషి ఓవర్లో పరుగుల్ని ఖచ్చితంగా కట్టడి చేశాడని చెప్పాలి. సత్య, సచిన్ జోషి చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన. లెఫ్ట్ ఆర్మర్ ఫుల్ చేసే ప్రయత్నం, అయితే బాల్ తమన్ బ్యాట్స్కి తగిలింది, పరుగులేమీ లభించలేదు. దీంతో 31 పరుగులు 3 ఓవర్ల పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి. సరైన లెంత్ బౌలింగ్ చేస్తూ ఉన్నాడు సచిన్ జోషి. ఎందుకంటే టెన్నిస్ బాల్ కాబట్టి బౌన్స్ అవుతూ ఉంటుంది, దాన్ని వీలైనంత ఫుల్ లెంత్ బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ ఫుల్ లెంత్ బౌలింగ్తో సచిన్ జోషి కట్టడి చేయడం జరిగింది. ప్రస్తుతం 31 for 3, 3 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఓవర్కి 10.2 రన్ రేట్తో బౌలింగ్. ఇప్పుడు నిఖిల్ ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రఘుకి షార్ట్ బాల్, అయితే ఒక సింగిల్ తీసుకుని ఉండొచ్చు, కానీ సింగిల్ కోసం ప్రయత్నించలేదు రఘు. రఘు ఈజ్ లుకింగ్ ఫర్ బౌండరీస్, ఎందుకంటే ఇంకా 3 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. చేయాల్సిన పరుగులు 40కి పైగా ఉన్నాయి. సో 43 runs required in 2.5 overs. 17 బంతులు మిగిలి ఉన్నాయి, ఇంకా 43 పరుగులు కావాల్సి ఉంది. నిఖిల్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈసారి లాంగ్ ఆన్ ద వైపు చక్కటి షాట్, అయితే ఎంపైర్ దాన్ని 4గా ప్రకటించాడు. ఇట్స్ 4 runs. రఘు బాల్ స్లోనెస్ని బాగా యూస్ చేసుకున్నాడు. రీప్లేలో చూడొచ్చు, చక్కటి టైం లభించింది. దీంతో లాంగ్ ఆన్ వైపు సొగసైన బౌండరీ సాధించిన తర్వాత రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. తర్వాతి బ్యాట్స్మెన్ సందీప్ కిషన్ క్రీజ్లోకి వచ్చాడు. నిఖిల్ తన బౌలింగ్ని కంటిన్యూ చేస్తున్నాడు. మరొక షార్ట్ పిచ్ బంతి, అయితే ఈసారి దాన్ని పుల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఎటువంటి పరుగు లభించలేదు, బాల్ బీట్ అయింది. సో రిక్వైర్డ్ రన్స్ పెరిగిపోతున్నాయి. శ్రీకాంత్ టీమ్ ఇంకా 39 పరుగులు చేయాల్సి ఉంది. మరొకసారి అదే బంతి, అయితే రకుల్ ప్రీత్ సింగ్ అలానే జోషి, సచిన్ జోషి ఇద్దరి మధ్య బంతి, ఎటువంటి పరుగు లభించలేదు. రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతోంది. హీరోయిన్లు కూడా జోరుగా ఫీల్డింగ్ చేస్తూ ఉన్నారు. సత్య, నిఖిల్ టు సందీప్. ఈసారి మరొక యాక్షన్ రీప్లేస్ రిక్వైర్డ్ అంటున్నారు ఎంపైర్. అది 4 లేకపోతే అఖిల్ దానికి అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. థర్డ్ ఎంపైర్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించాలి. 4గా ప్రకటించే అవకాశం. Four runs. They need all those boundaries. ఈసారి నేరుగా బంతి. వెరీ గుడ్ ఫీల్డింగ్ రాజీవ్ కనకాల. ఒక షూర్ బౌండరీని ఆపడం జరిగింది. $39 for 3 స్కోరు ప్రస్తుతం. 39 for 3. పన్నెండు బంతుల ఆట మాత్రమే మిగిలి ఉంది. 34 పరుగులు ఇంకా అవసరం. సో డెఫినెట్గా ఒక అపీల్ టాస్క్. వరుసగా బౌండరీలు సిక్సర్లు బాధితే కానీ ఆఖరి 2 ఓవర్లో కష్టం. తమన్ ఈజ్ అట్ ది క్రీజ్. రాజీవ్ కనకాల ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తమన్ ఈజ్ టేకింగ్ స్ట్రైక్. ఫుల్ పిచ్ 6. ఫుల్ టాస్ని చక్కగా ఉపయోగించుకుని లెగ్ సైడ్లో మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు తమన్. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ షాట్. లో ఫుల్ టాస్ ని తమన్
చక్కగా ఉపయోగించుకున్నాడు. ఫీట్ను ఉపయోగించి రీప్లేలో చూడొచ్చు. బ్యూటిఫుల్గా డీప్ మిడ్ వికెట్ వైపు సిక్సర్గా మలిచాడు. రాజీవ్ కనకాల మొదటి బంతినే తమన్ సిక్సర్గా మలిచాడు. ఒక గుడ్ లెంత్ డెలివరీ కామెంటరీ బాక్స్ వైపు. వన్ మోర్ సిక్సర్ తమన్ బ్యాట్ నుంచి. రిక్వైర్డ్ రన్ రేట్ ని దృష్టిలో పెట్టుకుని తమన్ తన బ్యాట్ ని చెలిపిస్తున్నాడు. అయితే బాగా ఫామ్ లో ఉన్న ఈ తరుణంలో తమన్ రైట్ హాట్ గా వెనుదిరిగాడు. నాని న్యూ బ్యాట్స్మెన్ గా క్రీజ్ లోకి వస్తున్నాడు. స్కోర్ 51 పరుగులకు చేరుకుంది 3 వికెట్ల నష్టానికి. పది బంతులున్న 23 పరుగులు కొట్టాలి శ్రీ ఎన్టీఆర్ టీం గెలుపు కోసం. 10 బంతులు 23 పరుగులు, 4 సిక్సర్లు కొడితే సరిపోతుంది. నాని నాని పోతే పోని. ఇంకా 5 బంతులు నాని ఖాతాలో ఉన్నాయి. కనీసం 2-3 సిక్సర్లు కొట్టాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇంకా కేవలం 11 బంతులు మాత్రమే మిగిలినాయి. క్లీన్ బాల్. సో 2 సిక్సర్లు ఇచ్చిన ఇదే ఓవర్లో రాజీవ్ కనకాల ఒక ఇన్నోక్యూస్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు. వేగంగా పరుగులు కొట్టే ప్రయత్నంలో నాని డకౌట్ అయ్యాడు. సో మరో వికెట్ కోల్పోయింది జూనియర్ ఎన్టీఆర్ టీం. అఖిల్ టీంకి విజయానికి దగ్గరికి వెళ్తుందని చెప్పాలి. బట్ క్రికెట్లో మనం ఏది చెప్పే అవకాశం లేదు. వరుస సిక్సర్లతో ఇప్పటికి కూడా గెలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం సమీర్ న్యూ బ్యాట్స్మెన్. రాజీవ్ గనకాల తన స్పిన్ బౌలింగ్తో సిద్ధంగా ఉన్నాడు. మొదటి బంతి ఒక భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో పూర్తిగా మిస్ అయిపోయాడు సమీర్. చక్కటి స్పిన్ ప్రతిభని ప్రదర్శిస్తున్నాడు రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల సిసిఎల్ టీంలో కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన చివరి బంతిని చేస్తున్నాడు. ఇది కూడా బీటన్ అయింది. సమీర్ ఫెయిల్ అయ్యాడు ఈ విషయంలో కూడా. దాన్ని ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు కానీ పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. సో ఓవర్ కంప్లీట్ అయింది. 51 for 4. ఇంకా ఒక్క ఓవర్ మాత్రమే మిగిలింది. దీంట్లో చేయాల్సిన పరుగుల సంఖ్య 23 పరుగులు. అంటే 4 సిక్సర్లు కొట్టాలి, లేదంటే 3 సిక్సర్లు 2 బౌండరీలు. సో కనీసం 4 సార్లు బంతిని బౌండరీ లైన్ తాంచాలి. ఓవర్ టు ప్రదీప్. అండ్ ఎస్ మ్యాచ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. అండ్ లాస్ట్ ఓవర్స్లోకి వస్తుంది. టార్గెట్ కూడా ఇస్ టూ హై. సో ఏం జరుగుతుంది ఏంటి అనుకున్నాం. వీళ్ళతో పాటు చూసిన వాళ్ళు అంతే టెన్షన్ పడుతున్నారు. అండ్ సదా గారు కూడా 6 కొట్టినా 4 కొట్టినా వికెట్ పడినా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. సో ఆవిడతో మాట్లాడదాం. సో సదా గారు, బౌలింగ్ టీమా బ్యాటింగ్ టీమా? బౌలింగ్ టీమ్. 1 ఓవరే మిగిలింది. ఎవరు గెలుస్తారు? 1 ఓవరే ఉంది. ఎవరు గెలుస్తారు? ఐ థింక్ నాగార్జున గారి టీం గెలుస్తారు తప్పకుండా. ఆవిడ అలా అనగానే ఒక 6 వెళ్ళింది. సో ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు ఫేవరెట్స్? వెంకీ గారు ఆబ్వియస్లీ. సో ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్డ్లో వచ్చారు. సో లెట్స్ సీ హూ ఇస్ ద విన్నర్ ఇస్. బట్ ఆల్ ఫర్ ఎ గుడ్ కాజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. ఓవర్ టు ద మ్యాచ్. సో మొదటి బంతికి ఒక 6 సాధించాడు సందీప్ కిషన్. సత్య స్లో డెలివరీని చక్కగా క్యాష్ చేసుకున్నాడు సందీప్ కిషన్. మరొకసారి దాన్ని పుల్ చేసే ప్రయత్నం. అయితే ఈసారి బంతి గాలిలో. అయితే నో మ్యాన్స్ ల్యాండ్. అయితే పరుగు కూడా తీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే సందీప్ కిషన్ ఫినిష్ చేయాలనుకుంటున్నాడు. ఛాలెంజ్ 2 టీంలకి. రకుల్ మరోసారి బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. బ్యూటిఫుల్ షాట్. 6 మోర్. లోగా వచ్చిన ఫుల్ టాస్ దాన్ని నీస్ మీదకి వెళ్ళి చాలా ప్రాపర్ క్రికెటింగ్ షాట్తో
సిక్సర్కి తరలించాడు సందీప్ కిషన్. సో ఇంకా కేవలం 3 బంతులు ఉన్నాయి, 11 రన్స్ రిక్వైర్డ్. 3 బౌండరీలు కొట్టినా సరిపోతుంది. సో చాలా మంచి రసకందాయనలో ఉంది మ్యాచ్. మరొకసారి టీంతో అఖిల్ ఒకసారి అందరితో డిస్కషన్, ఏ విధంగా సందీప్ని కట్టడి చేయాలి, రకుల్ని ఎలాగా ఇన్స్పైర్ చేయాలని చెప్పి అఖిల్ ట్రై చేస్తున్నాడు. సో ఈసారి బ్యాటింగ్లో మార్పు, ఇద్దరు గర్ల్సే ఉన్నారు. సో చూడాలి ఏ విధంగా వాళ్ళు ఈ టార్గెట్ని రీచ్ అవుతారో. మొదటి బంతి టోటలీ మిస్డ్. చివరి ఓవర్ ఈ బాల్ని వైడ్గా ప్రకటించాడు ఎంపైర్. ఇట్స్ ఎ వైడ్ బాల్. ఇన్ఫ్యాక్ట్ రూల్స్ ప్రకారం బ్యాట్స్మెన్కి వికెట్స్కి మధ్య నుంచి బంతి వెళ్ళింది. వైడ్ కాకపోయినా కూడా ఈ గేమ్లో ఎంపైర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి ఇట్స్ ఎ వైడ్ డెలివరీ. మరొకసారి షార్ట్ పిచ్ బంతి, ఈసారి కాటన్ బాల్. రకుల్ప్రీత్ సింగ్ చక్కటి కాటన్ బాల్ తీసుకుంది. Wow, what is happening? Cotton bowled by Rakulpreet Singh. సో ఒక వైట్ తర్వాత కాటన్ బౌల్గా అవుట్ చేయగలిగింది రకుల్ప్రీత్ సింగ్. మరొకసారి అఖిల్ ద్వారా కొంత సజెషన్స్. సో ఒకే ఒక బంతి మిగిలి ఉంది. ఇంకా వైట్ వల్ల ఇంకా 2 బంతులు మిగిలి ఉన్నాయి. 2 బంతులు మిగిలి ఉన్నాయి. ఇంకా సిక్సర్లు కొడితే ఎప్పుడే అవకాశం ఉంది, బట్ వెరీ డిఫికల్ట్. కేవలం ఒకే బంతి ఎంపైర్ కన్ఫర్మ్ చేశారు. ఒకే ఒక బంతి మిగిలి ఉంది. సో దట్స్ ఇట్. సో నాగార్జున టీమ్ ఈస్ ద విన్నర్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాచ్. సో వాళ్ళు దీంతో ఫైనల్కి వెళ్ళడం జరిగింది. బట్ స్టిల్ దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్. మరొక బంతి మిగిలి ఉన్నట్టుగా ఎంపైర్ ప్రకటించారు. ఆఖరి బంతి, చివరాఖరి బంతి. ఓ, దీంతో నాగార్జున టీం మొదటి మ్యాచ్ గెలిచింది. సత్య. ఎస్ వెంకటేష్, 10 పరుగుల తేడాతోటి నాగార్జున అఖిల్ టీమ్ మొదటి మ్యాచ్లో విజయం సాధించింది. 6 సైడ్ మ్యాచ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. మొదటి ఇన్నింగ్స్లో 73 పరుగులకు 4 వికెట్లుగా నష్టపోయి మంచి స్కోర్ చేసింది. అందుకు ప్రతిగా